చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా కృతిక్ అయితే 5th క్లాస్ పాస్ అయ్యి 6th క్లాస్కి వెళ్ళే ముందు అయితే స్కూల్లో అయితే గ్రాడ్యుయేషన్ డే అయితే చేశారు. ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా లక్కీ. ఎందుకంటే వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డేలు ఎన్నిసార్లు చేస్తారు కదా. నిజంగా మనకైతే ఎప్పుడో డిగ్రీ పాస్ అయితే, అలాగే బీటెక్ పాస్ అయిన వాళ్ళకి, ఎంబీఏ పాస్ అయిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే యూకేజీ కంప్లీట్ అయ్యి 1st క్లాస్కి వచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ డే, అలాగే 5th కంప్లీట్ అయ్యి 6th క్లాస్కి వచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ డే, అలాగే 10thలో కూడా గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. నిజంగా ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా మంచిగా అనిపిస్తాయి కదా. మన జనరేషన్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఎలాగో చేయలేరు కాబట్టి మన పిల్లలకైనా ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు నిజంగా అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు కదా. మా కృతిక్ని చూస్తే అప్పుడే 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్కి వచ్చేసాడా, ఇంత పెద్దోడు అయిపోయాడా అనిపిస్తుంది నాకైతే. ఇయర్స్ కూడా అంత ఫాస్ట్గా పాస్ అయిపోతున్నాయి ఈ మధ్య అయితే. స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారని తెలియగానే మా కృతిక్ అయితే వాళ్ళ టీచర్స్ అందరికీ ఏదో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అది కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడే ఇలా రోజు కొంచెం కొంచెం ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. మా కృతిక్ని నేను ఎప్పుడైనా అడిగేదాన్ని అనమాట, నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు నాన్న అంటే, నాకు అందరు ఇష్టం మా అని చెప్పేవాడు. నిజంగా అందరు టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అందుకోసం మా కృతిక్ కూడా అందరు ఇష్టం అనే చెప్పేవాడు ఎప్పుడు అడిగినా కూడా. ఇంతకీ మా కృతిక్ ఏం చేస్తున్నాడంటే, టీచర్స్ అందరికీ ఫ్లవర్ బొకేస్ అలాగే గ్రీటింగ్ కార్డ్స్ అయితే రెడీ చేస్తున్నాడు. ఈ ఫ్లవర్ని చిన్నప్పుడు నేను కూడా చేసేదాన్ని, నాకు చాలా ఇష్టం ఈ రోజ్ ఫ్లవర్ అయితే. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ ఫ్లవర్ చేసింది గుర్తుందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మా కృతిక్ ఏది చేసినా కొంచెం యూనిక్గా థింక్ చేస్తాడు. ఈ ఫ్లవర్ బొకే చేసేటప్పుడు కూడా నేను అన్నాను అనమాట, బాగుంటుందో లేదో, చిన్న చిన్న ఫ్లవర్స్ కదా అని అంటే, అసలు చెప్పినా కూడా వినకుండా చాలా బాగుంటుంది, నేను మొత్తం చేసిన తర్వాత చూడు, ఒకవేళ బాగోకపోతే అప్పుడు నేను మ్యామ్స్కి ఇవ్వను అని చెప్పాడనమాట. ఇంకా సరే నీ ఇష్టం చెయ్యి అని చెప్పాను. ఇంకా అప్పుడు ఇదైతే చేయడం అయితే స్టార్ట్ చేశాడు. మామూలుగా మనం పెద్ద ఫ్లవర్స్ అలాంటివి చేయాలనుకోండి, అవైతే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ చేయాలంటే ఇదైతే ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఈ బొకేస్ కూడా వాళ్ళ టీచర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరి కోసము రెడీ చేశాడనమాట. ఇవి చేసేటప్పుడు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంకా నేనైతే హెల్ప్ చేస్తాను నాన్న, ఒక్కడివే చేస్తున్నావు కదా అని అన్నా కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వలేడనమాట. మా టీచర్స్ కోసం నేనే ఇష్టంగా చేస్తానంటే సరే అని ఇంకా నేను అలా కూడా కాంప్రమైజ్ అయిపోయాను, వాడి ఇష్టం చేయని అని. ఈ ఫ్లవర్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ మొత్తం చేసిన తర్వాత చాలా బాగుంది. నిజంగా నాకే బాగా నచ్చేసినాయి అనమాట. ఈ చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అవైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బొకే రెడీ చేస్తున్నాడు. ఈ బొకేకి అయితే పేపర్ ఇలా బయట అయితే తెచ్చుకున్నాడు. దాన్ని చిన్నగా కోన్ షేప్లో అయితే రెడీ చేసి ఇంకా అన్ని ఫ్లవర్స్ అయితే దానిలో సెట్ చేస్తున్నాడు. చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్తో బొకే అయితే రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది కదా. అన్ని బొకేస్ అయితే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టాడు. తర్వాత లెటర్ కూడా రెడీ చేస్తున్నాడు. మా కృతిక్కి ఇంత చేసినా కూడా అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా అసలు అందరికీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అదే టైం ఉంటే ఇంకా బాగా చేసేవాడిని, ఇంకా వేరేది చేసేవాడిని అమ్మా అని అన్నాడు అనమాట. అయినా కూడా నేను చెప్పాను, బాగుంది నాన్న, నాకైతే నచ్చింది, మ్యామ్స్కి కూడా నచ్చుతుంది అని చెప్తే ఇంకా తర్వాత ఫైనల్గా వాడు కూడా హ్యాపీ అయ్యాడు. కృతిక్ వాళ్ళకైతే లాస్ట్ ఎగ్జామ్ రోజే గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 1 hour బ్రేక్ ఇచ్చి దాని తర్వాత గ్రాడ్యుయేషన్ డే అయితే చేశారు. ఆ రోజు పిల్లలకి క్లాస్లో క్లాస్ పార్టీ కూడా ఉందన్నమాట. సో అందరూ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే తీసుకొచ్చి క్లాస్లో అయితే పార్టీ చేసుకున్నారు. ఇంకా అందుకోసము నేను మా ఆయన అయితే కేక్ తీసుకెళ్తే బాగుంటుంది కదా, అందరు కట్ చేస్తారు అని ఇలా కేక్ అయితే తీసుకెళ్ళాము స్కూల్కి. నైట్ అంతా కష్టపడిన గ్రీటింగ్ అలాగే బొకే అయితే కృతిక్ ఎగ్జామ్ హడావిడిలో ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను వాళ్ళకి ఎగ్జామ్ అవ్వగానే కేక్ అలాగే అవి కూడా తీసుకెళ్ళి మా కృతిక్ అయితే ఇచ్చానమాట. పిల్లలు చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఎగ్జామ్ రాసి ఇంకా ఫైనల్గా ఆ క్లాస్ పార్టీ జరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళని చూస్తే నాకు హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే. క్లాస్ పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మేము అక్కడ వచ్చి కింద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం కృతిక్ది ఎప్పుడు వస్తుందో అని.
ఆ రోజు మా చిన్నోడికి కూడా స్కూల్ ఉండే అనమాట. ఇంకా 12:30కి మా చిన్నోడిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి స్కూల్కి అయితే తీసుకొచ్చాం. వాళ్ళ అన్న గ్రాడ్యుయేషన్ డే చూస్తాడని. And she's so excited. You should have seen her yesterday. And she was very particular that the whole family should attend it. And I am happy I was able to make it. Hats off to the teachers. And I'm sure you're doing a great job. Keep it up. Thank you for the feedback, ma'am. Thank you. Ready to be enthused by special dance performance by our talented class 4 students who has prepared a delightful welcome dance. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే గణేశుడి పాటతో వెల్కమ్ డ్యాన్స్ అయితే పిల్లలు చేశారు. చాలా బాగా చేశారు. గ్రాడ్యుయేషన్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా కృతిక్ని ఎప్పుడెప్పుడు ఆ డ్రెస్లో చూస్తానని నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. కానీ ఇక్కడ సెక్షన్ వైజ్గా చేశారనమాట. ఫస్ట్ 5th A వాళ్ళని, తర్వాత 5th B అలా అనమాట. మధ్య మధ్యలో చిన్నపిల్లలకి కూడా గ్రాడ్యుయేషన్ డే అయితే చేశారు. ఇంకా వాళ్ళందరినీ ఫొటోస్ తీసి అలా తీసేవరకు కొంచెం టైం అయితే పట్టిందనమాట. మా కృతిక్ 5th B కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను కృతిక్ ఎప్పుడు వస్తాడో అని. కృతిక్ది యూకేజీ అయిపోయినప్పుడు సేమ్ ఇలా బ్లాక్ డ్రెస్ అయితే వేసి ఫొటోస్ తీశారు. అప్పుడు గ్రాడ్యుయేషన్ డేకి నాకు ఆ చిన్నపిల్లల్ని చూసినప్పుడు మా కృతికే గుర్తొచ్చాడు. తర్వాత ఇప్పుడైతే బ్లూ కలర్ డ్రెస్ అయితే వేశారు. మా చిన్నోడికి వాడి ఫ్రెండ్స్ కన్నా వాళ్ళ కృతి కన్నా వాళ్ళ ఫ్రెండ్సే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు కృతాంశ్ స్కూల్కి వెళ్ళినా వచ్చి కృతాంశ్ అని వాడితో అయితే ఆడడానికి చాలా ఇష్టపడతారనమాట. మా చిన్నోడికి కూడా వాళ్ళ అన్న ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే 5th B వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. మా కృతిక్ కూడా వస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడు వస్తాడా అని. మా కృతిక్కి మేము కనిపించగానే ఇంకా హాయ్ అయితే చెప్పాడు.
గ్రాడ్యుయేషన్ డే అయిపోయిన తర్వాత ఇంకా కృతిక్ని అయితే వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరితో ఇలా ఫోటో అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా కృతిక్ పెద్దగా అయిన తర్వాత ఈ వీడియో చూసినా కూడా ఫుల్ హ్యాపీ అవుతాడు కదా, వాళ్ళ టీచర్స్ వీళ్ళ అని గుర్తు తెచ్చుకుంటాడు. అందుకోసం నేను కూడా ఏది మిస్ అవ్వకుండా మా కృతిక్ అయితే అన్ని మెమొరీస్ ఉండాలి అని ఎప్పుడు ఇలా వీడియో అయితే తీసి పెట్టుకుంటాను. గ్రాడ్యుయేషన్ డే అయిపోయిన తర్వాత క్యాబినెట్ మెంబర్స్ అందరూ మళ్ళీ ఒకసారి ఇలా వచ్చారనమాట. అప్పుడు కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. గ్రాడ్యుయేషన్ డే అయిపోయిన తర్వాత కృతిక్ రెడీ చేసిన ఫ్లవర్ బొకే అలాగే గ్రీటింగ్ కార్డ్ అయితే వాళ్ళ క్లాస్ టీచర్స్కి అయితే ఇస్తున్నాడు. టీచర్స్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు. కొంతమంది టీచర్స్ అయితే ఆ రోజు రాలేరనమాట, ఇంకా వాళ్ళకైతే ఇవ్వలేడు. ఈ ఇయర్ అయితే మా కృతిక్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్కి మా కృతిక్ తరపున అలాగే నా తరపున థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.